కొన్ని రోజుల నుండి మన సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య వార్. అసలు ఈ వార్ ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ అనేది ఒక్క రోజులో ఏదో సడన్ గా స్టార్ట్ అయిన క్లాష్ మాత్రం కాదు. ఇది కొన్ని ఇయర్స్ నుంచి సైలెంట్ గా బిల్డ్ అవుతున్న టెన్షన్. బయటికి డిప్లొమసీ, పీస్ టాక్స్, మీటింగ్స్ ఇవన్నీ కనిపించినా లోపల మాత్రం యాంగర్, ఫియర్ అండ్ రివెంజ్ పాలిటిక్స్ సిమ్మర్ అవుతూ వస్తున్నాయి. రిలీజియన్, ఐడియాలజీ, రీజనల్ డామినెన్స్, ప్రాక్సీ గ్రూప్స్ ఇవన్నీ కలిసిపోయి ఒక టైం బాంబులా మారాయి. ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే అసలు టైం బాంబ్ ని ఎక్స్ప్లోడ్ చేసింది ఎవరు? ఈ వారికి ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది ఎవరు? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమెరికా ఇరాన్ కే కాకుండా అసలు ఇజ్రాయెల్ కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అండ్ ఈ వార్ యొక్క ఇంపాక్ట్ మన ఇండియా మీద ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇలాంటి కంటెంట్ ఆర్ నాలెడ్జ్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మన వీడియోలో వచ్చే నాలెడ్జ్ ని ఇమ్మీడియట్ గా కన్స్యూమ్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ చేశారా మరి? ఓకే, డన్. 1979 లో ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది. ఆ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ అఫీషియల్లీ స్టాండ్స్ తీసుకుంది ఇజ్రాయెల్ అనే కంట్రీ అసలు ఉండకూడదని. ఈ ఇజ్రాయెల్ అనేది ఒక జూయిష్ నేషన్ అండ్ ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్. ఇది పొలిటికల్ డిసగ్రిమెంట్ అయితే కాదు, ఇది ఒక ఐడియాలజికల్ వార్. ఇరాన్ లీడర్స్ రిపీటెడ్ గా ఇజ్రాయెల్ ని ఒక ఇల్లీగల్ స్టేట్ అని క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. మరి ఇజ్రాయెల్ సైడ్ నుంచి చూస్తే ఇది ఒక సింపుల్ రైవల్రీ కాదు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే ఒక థ్రెట్. ఇయర్స్ గడిచినా కూడా ఈ హేట్రెట్ అనేది అస్సలు తగ్గలేదు. ఇన్స్టెడ్ ఇంకా డీప్ గా పెరిగింది. అండ్ ఈ యాక్చువల్ సీరియస్ టెన్షన్ ఎప్పుడు పెరిగిందంటే ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ పవర్ ని ఎన్రిచ్ చేయాలనుకుందో అప్పుడే అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇరాన్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది, వీఆర్ డెవలపింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ పీస్ఫుల్ పర్పస్ అని. కానీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఏమనుకుంటుందంటే వీళ్ళు సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేస్తున్నారని. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక కంట్రీ ఇంకొక కంట్రీ అసలు ఉండకూడదు అనుకుంటుంది అండ్ అలాంటి కంట్రీయే న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేస్తే, సో ఈ సిచ్యువేషన్ ఇజ్రాయెల్ కి ఒక నైట్ మేర్ గా మారింది. అక్కడ నుంచి కోవర్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి, సైబర్ అటాక్స్, న్యూక్లియర్ సైంటిస్ట్ అసాసినేషన్, సీక్రెట్ మిషన్స్ ఇలా కూడా ఈ ప్రాక్సీ గ్రూప్ రెస్పాండ్ ఇచ్చింది. ఒక షాడో వార్ గా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. అండ్ ఇరాన్ చాలా సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ మీద ఫుల్ స్కేల్ అటాక్ అయితే ఎప్పుడు చేయలేదు. బట్ హెజ్బొల్లా అండ్ హమాజ్ అనే రెండు గ్రూపులకి మాత్రం సపోర్ట్ చేస్తూ వచ్చింది. హెజ్బొల్లా అనేది లెబనన్ లో, హమాజ్ అనేది గాజాలో ఉండే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఇజ్రాయెల్ ఏమనుకుంటుందనంటే ఈ రెండు టెర్రరిస్ట్ గ్రూపులకు కూడా ఇరానే ఫండింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ సప్లై చేస్తుందని. ఎందుకంటే ఈ రెండు టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ తో కొన్ని క్లాషెస్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉండేవి. టెక్నికల్ గా చూస్తే ఈ రెండు కంట్రీస్ కూడా ఎప్పటి నుంచో ఇండైరెక్ట్ ఫైట్ చేస్తూనే ఉన్నాయి. సిచ్యువేషన్ అనేది పీక్ ఎప్పుడు వెళ్ళిందంటే ఇరానియన్ మిలిటరీ అసెట్స్ పైన ఇజ్రాయెల్ మేజర్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అప్పుడు ఇరాన్ కూడా డ్రోన్ అండ్ మిజైల్స్ అటాక్ లాంచ్ చేసింది. ఇలా రెండు కంట్రీల యొక్క మిజైల్స్ ఎక్స్చేంజ్ అయినప్పటి నుండి ప్రపంచానికి తెలిసింది ఏంటంటే ఇది ఒక షాడో వార్ కాదు, డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ స్టార్ట్ అయిపోయిందని. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అమెరికా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్ అనేది జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు. 1948 లో ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి యుఎస్ గ్రాడ్యువల్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తూనే వచ్చింది. యుఎస్ అనేది వరల్డ్స్ పవర్ఫుల్ మిలిటరీ కంట్రీ. ఇజ్రాయెల్ కి అడ్వాన్స్ వెపన్స్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, ఫైటర్ జెట్స్ లాంటివి సప్లై చేస్తూ వచ్చింది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన ఇజ్రాయెల్ లో ఉన్న ఐరన్ డోమ్ సిస్టమ్ కి యుఎస్ఏ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. అమెరికా పర్స్పెక్టివ్ లో ఏంటంటే ఇజ్రాయెలే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వాళ్ళకి బిగ్గెస్ట్ సపోర్ట్. అక్కడ వాళ్ళ ట్రూప్స్ పర్మనెంట్ గా లేకపోయినా ఇజ్రాయెల్ ప్రెజెన్స్ ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మెయింటైన్ అవుతుందనే వాళ్ళ ఐడియాలజీ. యుఎస్ ఏజెన్సీస్ లైక్ సిఐఏ అండ్ మొసాద్ మధ్య డీప్ కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ ని ఇజ్రాయెల్ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ మోర్ వాల్యుబుల్ టు అమెరికా. అండ్ మిడిల్ ఈస్ట్ లో ఆయిల్, ట్రేడ్ రూట్స్, మిలిటరీ రూట్స్ ఇవన్నీ కూడా సెన్సిటివ్ జోన్స్. ఒకవేళ ఇరాన్ కనుక న్యూక్లియర్ కంట్రీగా పవర్ఫుల్ అవుతే గల్ఫ్ రీజియన్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ రిస్క్ లో ఉంటాయి. ఆయిల్ షిప్పింగ్ రూట్స్ లైక్ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ కి థ్రెట్ ఉంటుంది అండ్ రీజనల్ డామినెన్స్ కూడా ఇరాన్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ అమెరికా క్యాలిక్యులేషన్ అయితే సింపుల్, ఇరాన్ డామినేషన్ లోకి వెళ్ళడం కన్నా ఇజ్రాయెల్ ని స్ట్రెంగ్తన్ చేయడమే బెటర్ అనుకుంటుంది. అండ్ 28 ఫిబ్రవరి 2026 రోజు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమీనీని ఎలిమినేట్ చేసింది. ఈ ఖమీనీ డెత్ ఈ వార్ కి ఇంకా ఉద్రిక్తతను పెంచింది. ఇప్పుడు అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇక్కడ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఎస్కలేషన్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని పాసిబుల్ సినారియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేయొచ్చు.
న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని డ్యామేజ్ చేసే అటెంప్ట్ కూడా చేయొచ్చు. వీళ్ళు కనుక ఫుల్ స్కేల్ వార్కి వెళ్తే అది చాలా రిస్క్. ఎందుకంటే ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళినప్పుడు ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఇన్స్టేబుల్ అయిపోతుంది. ఈ విషయం 2 కంట్రీస్ కూడా తెలుసు. ఇన్ కేస్ ఇది ఎక్స్ట్రీమ్ అవుతే కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుందని. అండ్ ఇండియాలో ఉంటున్న చాలా మంది కూడా అనుకోవచ్చు, అక్కడెక్కడో వార్ జరిగితే అసలు ఇండియా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ ఇండియాకున్న ఆ కంట్రీస్ కి అసలు ఏంటి సంబంధం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇండియాకి అండ్ ఇజ్రాయెల్ కి స్ట్రాంగ్ టెక్ అండ్ డిఫెన్స్ టైఅప్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ ఆయిల్ పైనే మన ఎనర్జీ డిపెండ్ అయి ఉంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇండియా నుండి గల్ఫ్ కి వర్క్ చేయడానికి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళ సెక్యూరిటీ కూడా థ్రెట్ లోనే ఉంటది. ఇన్ కేస్ ఈ వార్ కనుక స్ప్రెడ్ అయితే ఆయిల్ ప్రైజెస్ హైక్ అవుతాయి. పెట్రోల్, డీజిల్ ఈ ప్రైజెస్ అన్ని కూడా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇండియన్ వర్కర్స్ ఎవరైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్ అవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ కూడా అన్స్టేబుల్ అయిపోతుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్. న్యూక్లియర్ డామినెన్స్, రీజనల్ ఐడియాలజీ అండ్ యుఎస్ వర్సెస్ ఇరాన్ రైవల్రీ. ఎప్పుడైతే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ బర్న్ అవుతాయో అప్పుడు గ్లోబల్ ఎకానమీ షేక్ అవుతుంది. ఆ 2 దేశాల మధ్య ఎప్పుడైతే మిసైల్స్ ఫ్లై అవుతాయో మార్కెట్స్ అన్ని కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి. సో ఫైనలీ గైస్, ఈ కాన్ఫ్లిక్ట్ లో ఎవరు విన్ అవుతారు అనేది కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు డిప్లొమసీ అనేది ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తుందా పూర్తిగా ఒక వార్ స్ప్రెడ్ అవ్వకుండా? బికాస్ మిడిల్ ఈస్ట్ కనుక అన్స్టేబుల్ అవుతే ఆయిల్ మార్కెట్స్ నుంచి గ్లోబల్ పాలిటిక్స్ వరకు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ ద రీజియన్ బర్న్స్, ద హోల్ వరల్డ్ ఫీల్స్ దట్ హీట్. సో ఈ వార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? ఈ వార్ ఇలానే స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వార్ 3గా కూడా కన్వర్ట్ అవ్వచ్చా, లేదా డిప్లొమసీ మీటింగ్స్ ద్వారా ఇదేమన్నా సాల్వ్ అవ్వచ్చా? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ నుండి మీరు ఎలాంటి కంటెంట్ ని కోరుకుంటున్నారో అలాంటి టాపిక్స్ ని మాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్స్ పైన తప్పకుండా మేము వీడియోస్ చేస్తాం. అండ్ మీరు మా ఛానల్లో ఉన్న నాలెడ్జ్ ని కన్జ్యూమ్ చేయాలంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్. వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నాలెడ్జ్ ని త్వరగా కన్జ్యూమ్ చేయొచ్చు.